guys, welcome back to my channel. Dana here. And na channel lo painting is the first video, but నాకు పెయింట్ చేయడం ఫస్ట్ కాదు. ఇప్పటికి చాలానే చేశాను, బట్ ఇది అయితే ఫస్ట్ టైం నేను శారీ చేస్తున్నాను. టోటల్ ఫుల్ శారీ అన్నమాట. ఇది వరకు మామూలుగా డ్రెస్సెస్, ఆఫ్ శారీస్, టాప్స్ ఇట్లా చిన్నగా చేసుకునేదాన్ని. బట్ ఫస్ట్ టైం అమ్మ కోసం ఒక మంచి శారీ తీసుకున్నాను. అది ప్లెయిన్ శారీని ఇప్పుడు మనం బ్యూటిఫుల్గా పెయింట్ చేస్తున్నాం. అండ్ ఈ కలర్ కాంబినేషన్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. ఎల్లో టైజల్స్ వచ్చి బ్లాక్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో వచ్చింది, చాలా బాగుంది. అండ్ క్లాత్ విషయానికి వస్తే ఇది కాటన్ సిల్క్, చాలా బాగుంది. అండ్ నేను ఇది అయితే మీషో నుంచి ఆర్డర్ చేశాను. సెలెక్ట్ చేయడానికి తీసుకున్న కలర్స్ చాలా సింపుల్, తక్కువ కలర్స్తోనే మంచిగా ఒక క్లాస్ అండ్ మాస్ లుక్ వచ్చే విధంగా ట్రై చేస్తున్నాను. చూద్దాం ఎలా వస్తుంది అనేసి. అండ్ యాక్చువల్ నేను ఒక డిజైన్ అనుకున్నాను, బట్ మనం ఫ్రెష్ తీసి పెయింట్ చేసేంత వరకు మన థాట్స్ వేరువేరుగా మారిపోతాయి. లైక్ ఇది ఒక డిఐవై అనే టైప్ అనమాట. నేను తీసుకున్న కలర్స్ ఇందులో కాంట్రాస్ట్ కలర్ ఎల్లో ఉంది కదా, సో ఎల్లో కలర్ కాంట్రాస్ట్ తీసుకున్నా. అండ్ లైట్ పింక్ అండ్ ఆరెంజ్ కూడా తీసుకున్నా. అండ్ కాస్త షేడ్స్ కోసం ఇది గ్రీనిష్ కలర్ తీసుకున్నాను. సో చూద్దాం. ఇంకా గ్రీన్ కూడా ఉంది అనేసి ఇప్పుడే నేను షాప్కి వెళ్ళి పెయింట్ తెచ్చుకున్నాను. అండ్ ఇది కాస్త గోల్డ్ కలర్ అనమాట. సో ఎప్పుడైనా యూజ్ అవుతుంది అన్నట్టు తీసుకొచ్చాను. మోస్ట్లీ నేను ఎక్కువ యూజ్ చేసేది కూడా గోల్డ్ కలర్ యూజ్ చేస్తాను. లైక్ నా బిజినెస్ సైడ్కి గోల్డ్ ఎక్కువ యూజ్ అవుతుంది, సో గోల్డ్ కూడా తీసుకున్నాను. అండ్ ఇంకా మన బ్యాగ్లో ఏమన్నా చూద్దామా. అండ్ కాస్త చిప్స్ ఉన్నాయి, మనం పెయింట్ చేస్తూ కాస్త చిల్ అవ్వచ్చు. అండ్ బిస్కెట్ కూడా ఉంది, 2020 బిస్కెట్. మన కలర్స్ అనమాట. యాక్చువల్లీ నేను లైట్ పింక్ అండ్ ఆరెంజ్ మిక్స్ చేస్తే ఒక కలర్ వస్తుంది. నాకు ఆ కలర్ నేమ్ తెలీదు, సో మీకు చేస్తే కనుక చెప్పండి ఈ కలర్ ఏంటి అనేసి. అండ్ మనం పెయింట్ చేయడానికి అయితే ఫుల్గా ఒక సెటప్ చేస్తున్నాము. ఇక్కడైతే మనకి బాగుంటుంది. అండ్ ఫస్ట్ నేనైతే శారీ పళ్ళు లాస్ట్ పెట్టేద్దాం. ఫస్ట్ కుర్చీల దగ్గర నుంచి పెయింట్ చేయాలని అనుకుంటున్నాను, ఎందుకంటే మనం చేద్దాం. అండ్ ఫస్ట్ మెయిన్ థింగ్ ఏంటంటే మనకి పెయింట్ చేసే ముందు ఏదైనా తీసుకుంటున్నప్పుడు కింద ఒక ఏదైనా బేస్ తీసుకోవాలి, పేపర్ ఆర్ కవర్ అలాంటిది. పేపర్ మాత్రం వద్దు, ఎందుకంటే పేపర్ పెయింట్ చేస్తున్నప్పుడు కలర్కి పేపర్ అంటి క్లాత్కి కూడా పేపర్ అంటిపోద్ది, అంత మంచిది కాదు. సో అది మీరు అవాయిడ్ చేస్తేనే మంచిది. అండ్ ఇంకా మనకి ట్రాన్స్పరెంట్ కవర్స్ ఉంటాయి కదా, అవి కూడా యూజ్ చేయొచ్చు. బట్ ప్రెజెంట్ నా దగ్గర అంత పెద్దది లేదు. సో ఇది అంటే మనకి రైస్ బ్యాగ్ ఉంటుంది కదా, సో రైస్ బ్యాగ్ని నేను కట్ చేసి ఇలా పెట్టుకున్నాను. అండ్ ఇది కూడా చాలా సింపుల్గా ఉంటుంది, ఈజీగా రిమూవ్ చేయొచ్చు పెయింట్ నుంచి. ఓకే, ఇక్కడ కట్టు చెంగు వస్తుంది కదా, దాన్ని అయితే నేను 1 మీటర్ కింద తీసుకొని దీని అయితే ఫోల్డ్ చేస్తున్నాను. దీనికి మనకు పెయింట్ అంత అవసరం ఉండదు. సో ఇది యాక్చువల్లీ రన్నింగ్ బ్లౌజ్ వచ్చింది, బ్లౌజ్ పీస్ కూడా సపరేట్ చేస్తాను. సేమ్ కలర్ వచ్చింది, బట్ నేనైతే కాంట్రాస్ట్గా ఎల్లో తీసుకుందాం అనేసి అనుకుంటున్నాను. ఎందుకంటే మనకి టాజిల్స్ కూడా లైక్ మనకి ఇక్కడ టాజిల్స్ కూడా ఎల్లో వచ్చింది కాబట్టి కాంట్రాస్ట్ కలర్ ఉంటుంది ఎల్లో. సో అది కూడా నేను స్టైల్ చేసిన తర్వాత చూపిస్తాను డ్రేప్ చేసేటప్పుడు. ఓకే, ఫస్ట్ ఇది మనం ఫోల్డ్ చేసుకుందాం. మనమైతే ఇప్పుడు కలర్ మొత్తం నేను అయితే ఫ్లవర్ చేద్దాం అనుకున్నాను. సో మనం స్టార్ట్ చేసే టైంకి 12:46 అయింది టైము. సో ఎప్పుడు ఫినిష్ చేస్తామనేది నాకు కూడా తెలియదు. సో అనుకుంటా దానికి నేను ఎల్లో తీసుకున్నాను. వెరీ సింపుల్ అనమాట. ఇది మీరు పెన్సిల్తో ముందు డ్రా చేసుకున్నా చాలా ఈజీ ఉంటుంది. ఆర్ లేదు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు అని డైరెక్ట్గా కూడా అప్లై చేసుకోవచ్చు. నేనైతే డైరెక్ట్గా అప్లై చేస్తున్నాను. అండ్ సింగిల్ స్ట్రోక్ ఇస్తున్నాను నేను, ఎక్కువ కూడా కాదు. సో చాలా ఈజీ ఉంటుంది అనమాట సింగిల్ స్ట్రోక్ ఉంటే. సో మనం ఫస్ట్ అయితే కుర్చీల దగ్గర కదా ట్రై చేస్తున్నాము. సో ఎందుకంటే మనకి ప్రాక్టీస్ అనేది మంచిగా ఉంటుంది ఇట్లా చేయడం వల్ల. అప్పుడు పళ్ళు వచ్చే టైంకి నీట్గా మంచిగా ప్రపంచం. సో ఇది ఓకే, నేను దీన్ని కానీ ఎలా అంటే ఒక
ఎక్స్ షేప్. సో అట్లా అనమాట, లైట్ పింక్. సో అది ఏ కలర్ నాకు తెలియదు, కామెంట్ చేయమని చెప్పండి, కామెంట్ చేయండి. అండ్ నేను ఇట్లా అనమాట, ఇది ఒక ఎల్లో కలర్ ఇలా చేద్దాం అనుకున్నా. అప్పుడు కూడా మంచి జిగ్ జాగ్ టైప్ ఉంటుంది కదా. సో ఓకే, నాకు ఏంటంటే నేను ఆల్రెడీ పెయింటింగ్ చేసేదాన్ని కాబట్టి ఆఫ్ శారీస్కి నా డ్రెస్సెస్కి నేను పెయింట్ చేసుకుంటాను. అండ్ బ్యాక్ చూసినట్లయితే మీకు అర్థమవుతుంది. అండ్ ఈ పెయింట్ కూడా మనం చేస్తుంది. అండ్ చూడడానికి చాలా యూనిక్ ఉంటుంది కదా పెయింట్ లా చేస్తే, చూడండి చాలా బాగుంది. అండ్ నేను ఎక్కడైనా ఈ బ్యాగ్ వేస్తుంది నాకు చాలా అడుగుతూ ఉండాలి క్వశ్చన్స్, ఎక్కడ తీసుకున్నావు ఏంటి అనేసి. బట్ చూడడానికి చాలా చాలా సింపుల్గా మరి క్లాసిక్ లుక్ ఉంటుంది. సో ఇలా ఎప్పుడైనా ఇంట్లో ట్రై చేయొచ్చు. ఓకే, సో ఇప్పటికైతే మనకి ఫస్ట్ అంటే ఒక 7 ఫ్లవర్స్ చేశాను ఈ ప్యాటర్న్లోనే. సో మీకు అవి చూపిస్తాను. చూసిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అనేది మీకు మనం వెళ్ళిపోతాం, మాట్లాడుకుంటాం. స్టార్ట్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ మొత్తం వర్క్ అయిపోయింది కదా. అండ్ ఇంకా 1 అవర్ మనకి వర్క్ ఉంటుంది. ఈ 1 అవర్ వర్క్ అయిపోయిన తర్వాత నేను మీకు శాంపుల్గా డ్రేప్ చేసి చూపిస్తాను ఎట్లా వచ్చింది అనేసి. ఓకే, వర్క్ అయిపోయిన మనం మాట్లాడుకుందాం. అంతవరకు నేను చేసే వర్క్ చూసేయండి. సో శారీ మొత్తం కూడా డిజైన్ చేసిన తర్వాత నాకు కాస్త ఇంకా ఎంటీగా అనిపిస్తుంది.
లైక్ ఎట్లా అంటే చూపిస్తాను. సో మనకి ఇప్పుడు కుర్చీ పార్ట్ ఉంది కదా ఇది, సో అది కంటిన్యూషన్ పళ్ళు పార్ట్ కూడా వస్తుంది కదా అది, అండ్ రిమైండింగ్ ఏదైతే మనం ఇక్కడ స్టెప్ పెడతామో అది కూడా సేమ్ డిజైన్ చేసాము. బట్ నాకు మాత్రం ఇక్కడ మొత్తం ఎక్కువ స్పేస్ ఉండిపోయింది అన్నట్టు అనిపిస్తుంది. సో ఈ స్పేస్ని కూడా నేను కాస్త ఒక 1 or 2 ఫ్లవర్స్ వేసి కొద్దిగా పెద్ద సైజ్ వేసి దాన్ని కాస్త డిజైనర్ శారీ కింద మార్చాలి అని అనుకుంటున్నాను. సో అది ఎట్లా వస్తుంది అనేది నాకు కూడా తెలీదు. సో వేసిన తర్వాత మీతో పాటు నేను కూడా చూద్దాం ఎట్లా వస్తుంది అనేసి. సో ఆ 2 ఫ్లవర్స్ చేస్తే మనకి అయితే కంప్లీట్గా శారీ పెయింటింగ్ అయితే అయిపోయినట్టే. నెక్స్ట్ డ్రేప్ చేసి చూపిస్తాను. సో నా వర్క్ ఎట్లా ఉందో మీరు చెప్పండి కామెంట్ చేసి. అండ్ ఇప్పుడు వర్క్ అయితే చూద్దాం. హే గాయ్స్, ఫైనల్గా మన వర్క్ అయితే ఫినిష్ అయిపోయింది. సో నేను ఎలా చేశాను